రామ్ చరణ్, సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ ఇందులో నిజమెంత? సో అయితే రామ్ చరణ్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు ఒక సినిమా చేయబోతున్నారని చెప్పి సోషల్ మీడియా మొత్తం రూమర్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. సో మరి దీంట్లో నిజమెంత, అసలు కథ చెప్పారా అని చూసుకుంటే కనుక, సో మహేష్ బాబు గారికి ఇంతకుముందు డెవిల్ అని ఒక స్క్రిప్ట్ చెప్పారని చెప్పి సందీప్ రెడ్డి వంగ గారు అయితే యానిమల్ ప్రమోషన్స్ టైంలో చెప్పారనమాట. సో ఆ సినిమాని ఎప్పుడో సర్లేరు నీకెవరు టైంలోనే ఆయన వినిపించినట్టు, ఆ సినిమా కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆ సినిమా వాళ్ళు చేయకపోతున్నట్టు, సో ఆ కథనే డెవిల్ అని టైటిల్ కూడా సందీప్ రెడ్డి వంగ గారు అయితే చెప్పారనమాట. సో మరి ఆ సినిమాని ఇప్పుడు రామ్ చరణ్ గారికి వినిపించినట్టు, సో నెక్స్ట్ ఇప్పుడు బుచ్చిబాబు గారితో పెద్ది తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం రామ్ చరణ్ గారు. సో మరి అది కొంచెం స్క్రిప్ట్ వర్క్ లేట్ అయ్యే పని అయితే కనుక సందీప్ రెడ్డి వంగ గారు ఇటు స్పిరిట్ కంప్లీట్ చేసుకొని ఈ సినిమా చేస్తారని చెప్పి కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో అందులో ఎంతవరకు నిజం లేదు, ఎందుకంటే అటు సందీప్ రెడ్డి వంగ గారు పూర్తి ఫోకస్ అంతా స్పిరిట్ పైనే పెట్టారు. ఆ మూవీ కంప్లీట్ అవడానికి దగ్గర దగ్గర ఇంకా ఈ ఇయర్ అంతా కూడా సరిపోతుందన్నమాట. సో అట్లనే రామ్ చరణ్ గారు కూడా పెద్దితో ఈ ఇయర్ అంతా సరిపెట్టుకుంటారు. సో తర్వాత వెంటనే సుకుమార్ గారు ఆయన ఆల్రెడీ పుష్ప 2 తర్వాత ఆయనకి ఇంకేం ప్రాజెక్ట్స్ లేవు కాబట్టి, సో కంప్లీట్గా ఆయన హాలిడే తీసుకుని నెక్స్ట్ ఈ స్క్రిప్ట్ పైన కూర్చొని ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా చేసుకుంటారని తెలుస్తుంది. సో అటు బుచ్చి నుంచి షూటింగ్ అయిపోగానే ఆయన డైరెక్ట్గా వచ్చి సుకుమార్ గారు మూవీ చేస్తారని తెలుస్తుంది. సో మరి సుకుమార్ గారు తర్వాత ఏమన్నా ఛాన్స్ ఉంటే వంగ గారికి ఖచ్చితంగా RC18 లిస్టులో అయితే ఆయన పెట్టుకుంటారని తెలుస్తుంది. సో మరి స్పిరిట్ తర్వాత అటు యానిమల్ పార్క్ చేయాల్సిందనమాట. అట్లానే అల్లు అర్జున్ గారికి కూడా ఒక కమిట్మెంట్ ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి సందీప్ రెడ్డి వంగ గారు కూడా బిజీగా ఉంటాం, ఇటు హీరో గారు కూడా బిజీగా ఉంటాం. వీళ్ళిద్దరు కలయికైతే ఇప్పట్లో జరగదని తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ జరిగితే కనుక అది ఇండస్ట్రీ షేకింగ్ బ్లాక్ బస్టర్ అవుతుందంటే ఎటువంటి సందేహం లేదు. సో మరి సందీప్ రెడ్డి వంగ గారితో చేయాలని చెప్పి అందరు హీరోల అభిమానులు కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ కాబట్టి, సో మరి ఆయన ఏ సినిమా చేసినా బంగారం అవుతున్నట్టు, ఏది పట్టినా బంగారం అవుతుంది. సో మరి అట్లానే సందీప్ రెడ్డి వంగ గారితో సినిమా చేయాలి, లైక్ ఎలా అయితే రాజమౌళి గారితో ప్రతి హీరో ఒక సినిమా చేయాలని వాళ్ళ ఫ్యాన్స్ కోరుకుంటారు. సో అట్లా సందీప్ రెడ్డి వంగ గారి చేతిలో కూడా వాళ్ళ హీరో పడాలని చెప్పి అందరు ఫ్యాన్స్ కోరుకుంటారు అనమాట. సో మరి ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు, రామ్ చరణ్ గారి కాంబినేషన్ అంటేనే చాలా క్రేజీగా అనిపిస్తుంది. సో మరి ఆ కాంబినేషన్ కానీ వర్కౌట్ అయితే లెక్క 1000 కోట్లతో మొదలవుద్దని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆ కాంబినేషన్ త్వరలోనే సెట్ అయ్యి ఫ్యాన్స్ హ్యాపీ అవ్వాలని మనం కోరుకుందాం.